నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నాను. పొద్దునుంచి ఖాళీ లేదు, నిన్న నుంచి ఖాళీ లేదు అస్సలే. మళ్ళీ నిన్న ఈరోజు పొద్దున్న వెళ్ళాము అక్కడికి చెక్కలు తీసుకురానికి. మేకి కాల్లో దూరిపోయింది, ఇంత లోతు వెళ్ళిపోయింది లోపలికి, రక్తం వచ్చేసింది. కాలు సరిగా నల్లపోతుంది అనమాట, కుంటుతున్నాను. అడిగితే పెనాడోల్ బిళ్ళ ఇచ్చారు. పెనాడోల్కి తెస్తుంది మేకి. వచ్చాము, మళ్ళీ వంట చేశాను, పెట్టాను. మళ్ళీ 1:30 అయింది. మళ్ళీ 2 గంటలకు గబా చాయ్ పెట్టాను. మళ్ళీ 3 గంటలకేమో అక్కడ గోతులు తవ్వమన్నారు, గోతులు తవ్వని. 4:30 అయింది, వచ్చాను. కిచెన్లో కూర్చున్నాను అలాగా. మళ్ళీ ఫోన్ చేసి ఒంటి మాసం మొక్క పూసి వండమన్నారు. ఇంకో ఒంటి మాసం ఇదేమో ఫ్రిడ్జ్లో పెట్టేమో, ఇదేమో మొక్కలు ఓటలేదు. ఇదిగో మొక్కలు గడ్డకట్టేసినాయి అనమాట, ఓటలేదు ఈ మొక్కలు. ఏమో నా బాధలు ఏంటో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకేం చేయను, ఇంకా సిరాకు వచ్చేసి ఇంక వేడి నీళ్ళు కాస్తున్నాను ఇక్కడ. ఈ వేడి నీళ్ళు కాసి వేడి నీళ్ళు అయితే పోనీ కొమ్మని కరుగుతుందేమో అనేసి. నాకున్న పరిస్థితులు, నాకున్న ఇబ్బందుల వల్ల ఈ పని చేస్తున్నాను. కానీ మనిషికి నైట్ 11 అవుతుంది, పడుకున్నప్పుడు కరెక్ట్గా 4 గంటల దాకా అవుతుంది. 4 గంటలు వేసి మధ్యలో రెస్ట్ ఉంటే పర్లేదు, ఇంకా రెస్ట్ అనేది ఇంకా లేదు ఇంకా నాకు. ఇంకంతే, నాకున్న ఇబ్బందులు ఇరుకుల వల్ల నేను ఈ పని చేయవలసి వస్తుంది. ఓకే అండి, మరి ఈ ఎంత బాధ ఉన్నా కానీ మీ కామెంట్లు చూసి, మీరు వీడియో చూసి ఎంతమంది చూసారా అని ఒక ఆనందం, ఫీలింగ్ నాలో చెప్పలేనంత ఆనందం అనమాట. ఓకండి, మాసం కొంచెం వేడి నీళ్ళు వేసి అందులోను ఎడగొడతాను ముక్కల కింద. రూలుగా చెప్పాలంటే వేడి నీళ్ళు వేయకూడదు, అందులోను కలర్ మారిపోతుంది మాసం. కానీ టైం అయిపోతుంది కదా, మరి ఇప్పుడు అది గమ్మున అవ్వదు, ఒంటి మాసం ఉడకదు గమ్మున అనమాట. అయినా వేసేసాను, వేడి నీళ్ళు వేసేసి ఇంక ఈలోగా లైట్లు వేసేసాను ఇంకో పని అయిపోద్ది నాకు. ఎలాగైతే ఎడగొట్టాను, ఇంకో ఈ సుత్తి, స్క్రూ డ్రైవరు ఇవన్నీ పెట్టి ఇంకో ఎడగొట్టాను. ఇప్పటికి ఇది వండుతాను నలుగురికి కంట, ఇది సరిపోతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఇది తర్వాత వండుతాను అనమాట. పూజ అంటే పెద్ద పని ఏమి ఉండదు, ఇంకో నీళ్ళు వేసి ఇలా వేడి చేస్తాను. తర్వాత కొంచెం అదే నొరక కింద చెత్త వస్తుంది కచ్చడా, ఆ చెత్త తీసేసి తర్వాత ఉల్లిపాయలు, మసాలాలు వేసాడు. మసాలాలు అంటే ఘాటు మసాలాలు ఏమి ఉండవు, ఇది మిరియాల పొడి ఉంటుంది అంతే ఘాటుది. కనవన్నీ పసుపు, బీజార పౌడు అంతే. ఉల్లిపాయలు అయితే రెడీ చేసుకుంటాను. ఇది ఇలాంటివి తీసేసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ స్టార్టింగ్ తీసేయాలి, వస్తుంది ఇంకా బాగానే వస్తుంది. ఇది తీసేసిన తర్వాత ఉప్పు, పసుపు, మిరియాల పొడుము, బీజార పౌడరు అంతే. ఇంక ఇందులో వేసేసి మంటెట్టడం. ఉప్పు తర్వాత వేసుకుంటాను, ఉప్పు అయితే గమ్మున ఉడకదు. ఇంకా టమాటాలను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, ఏమో ఎల్లుల్లిపాయలు. ప్రస్తుతానికి ఇప్పుడు వెంటనే ఉల్లిపాయలు, టమాటాలు, ఎల్లుల్లిపాయ చేత కొట్టి వేసేస్తాను. బంగాళదుంపలు తర్వాత వేస్తాను, ఎందుకంటే పేస్ట్ అయిపోతాయి బంగాళదుంపలు ఇప్పుడు వేసామంటే. ఇక్కడేమో బియ్యం నానబెట్టుకున్నాను. ఒక 3 డొక్కులు అయితే నలుగురికి సరిపోతుంది ఇంకా. అన్నీ వేసేసాక ఉల్లిపాయలు, టమాటాలు వేసేసాను, ఉప్పు, కారం, అయ్యప్ప, పసుపు, బెజారపడం అన్నీ వేసాను. ఒకటి చెప్పడం మర్చిపోయాను, నల్ల నిమ్మకాయ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేయాలి. మీకు వంట అయితే నేర్పట్లేదండి. ఆడావిడ అయిపోయింది అనమాట. నేను అప్పుడు ఇది ఎటు పెట్టి 2 గంటలన్నర అవుతుంది మాసం. వచ్చాను, ఇక ఏంటి పుచ్చకాయ కొయ్యని ఒంటి పాలు వేడి చేయమని పట్టుకురమ్మని, మళ్ళీ నీళ్ళు ఎట్టరమ్మని, నీళ్ళు ఫ్రిడ్జ్లో ఎట్టమని, ఇది దీని మీద ఎట్టాను. ఇంకా అటు తిరుగుతూనే ఉన్నాను. వచ్చాను వెంటనే బియ్యం వేసేసాను. ఇంకా అందుకని బియ్యం వేసి చూపిస్తాను అక్కడ. బియ్యం వేసాను, ఇంకో రెడీ అవుతుంది. ఇప్పుడు సిమ్లు పెట్టేస్తాను చిన్న మంటలోను, అయిపోతుంది. అంటే చూడడానికి బిర్యానీ లాగా ఉంది కానీ బిర్యానీ కాదు, మచ్చుబూసు అంటారు దీన్ని. మొక్క బూసు అంటాం దుబాయ్లోను.
మరి సౌదీలోను మరి కోయిట్లో అయితే మచ్చిపూసి అంటారు, మచ్చిపూసి. చూరా చీకట్లో కనిపించట్లేదు, ఆ తెల్లకూర వెనకాల ఉన్నది అది. అదే గుడిసు వేసాం కదా నిన్న వీడియోలో చూసాం కదా, అక్కడ కూర్చున్నారు, అక్కడ తింటున్నారు. ఇప్పుడు ఎప్పుడు వండాను, గంట అయింది వండి. ఇప్పుడు టైం ఏమో అప్పుడే 10 నిమిషాలు అయింది. ఓకే అండి, మరి తెచ్చేసాను, అయిపోయింది మొత్తం. అంటే ఇది ఇంకా మేకలకి వేసేయటమే. నేనైతే ఇంకా కొద్దిగా రొట్టెలు ఉన్నాయి, అయితే అయ్యే రిటర్న్ రొట్టెలు. ఇది రొట్టెలు తినేసి ఇంక టీ ఉంది ఇందులో, టీ తాగితే. సామాన్లు అన్నీ అయితే కడిగేసుకున్నాను. ఇంకా చెత్త ఉంది, ఇంకా చెత్త పడేసుకుని నేను వెళ్ళి స్నానం చేసి వచ్చి ఆ రొట్టెలు తిని టీ తాగి పడుకున్నాడు. 11 దాటేస్తుంది, మళ్ళీ పొద్దున్న 4 గంటలు లేగాలి. సరేనా, మనకి తప్పదు. మరి మనం వచ్చిన తర్వాత, మన ఇష్టమై వచ్చిన తర్వాత తప్పదు, ఎంత పని ఉన్నా చెయ్యాలి. కాలు ఒకటి నన్ను ఇవ్వట్లేదు, అందుకే అదే ఒకటి ఇబ్బంది. తప్పగానే ఎంత పని ఉన్నా చేస్తాను. కాలు బాగా లోతుకి వెళ్ళిపోయింది అనమాట, మీకు ఇంత లోతు వెళ్ళిపోయింది. అదే నడుతుంటే రథ వస్తానే ఉంది. బిల్లలు అడిగితే పెనడాలు వెళ్ళిచ్చారు, ఇంకేం చేద్దాం. సరేనా, ఓకే. మరి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ మాత్రం చేయండి. ప్లీజ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, మరి ఉంటాను. బాయ్ బాయ్, అందరికీ జై హింద్.